ఎగుమతయ్యే వస్తు సేవలపై అమెరికా 50% సుంకాలను విధిస్తుంది. అమెరికా సుంకాల ప్రభావం భారత్పై ఏ మేరకు పడుతుందనే దానిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓవైపు మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తుండగా, మరోవైపు అమెరికా సుంకాల ప్రభావంపై కేంద్రం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. అమెరికా అదనపు సుంకాలను విధించిన నేపథ్యంలో భారత్ ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పరచుకుంటుందని దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తు సేవలపై అమెరికా విధించిన అదనపు సుంకాల ప్రభావం గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సుంకాల ప్రభావం వెంటనే పెద్దగా కనిపించకపోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే దాని తదుపరి దశల ప్రభావాల ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చని తెలిపింది. ఆయా సవాళ్లకు పరిష్కారాలను వెతికే దిశగా భారత్ తప్పకుండా అడుగులు వేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారత్పై అమెరికా సుంకాల ప్రభావానికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఒక నివేదికను విడుదల చేసింది. అమెరికా సుంకాల బాదుడు వల్ల భారత వస్తు సేవల ఎగుమతి విభాగాలకు చెందిన పంపిణీ వ్యవస్థలు ఎక్కువగా ప్రభావితం కావచ్చని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం నివేదిక తెలిపింది. పర్యవసానంగా ప్రపంచ దేశాల మార్కెట్లలో వస్తు సేవల ధరలను మరింతగా పెంచి విక్రయించాల్సిన పరిస్థితిని భారత ఎగుమతిదారులు ఎదుర్కోవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అంతేకాదు, దీనివల్ల ఆయా మార్కెట్లలో ఇతర దేశాల వస్తు సేవలతో భారతీయ ఉత్పత్తులు పోటీపడటం కష్టతరంగా మారొచ్చనే అభిప్రాయాలను సైతం తాజా నివేదిక వెల్లడించింది. ఈ సవాళ్లు ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం వైవిధ్యభరిత వాణిజ్య వ్యూహంతో క్రియాశీలంగా ముందుకు సాగుతోంది. అదే సమయంలో ఎగుమతుల కోసం కొత్త మార్కెట్లను భారత్ అన్వేషిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు ఫలించడానికి కొంత సమయం పడుతుంది. అమెరికాకు చేసే ఎగుమతుల్లో ఏర్పడిన భారీ నష్టాన్ని భారత్ వెంటనే పూర్తి స్థాయిలో కవర్ చేసుకోలేకపోవచ్చు అని భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల విభాగం నివేదికలో ప్రస్తావించింది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆశించిన రీతిలో ఆర్థిక వృద్ధి రేటును సాధించలేకపోతున్నాయి. ఫలితంగా రాబోయే కొంతకాలం పాటు అంతర్జాతీయ మార్కెట్లో సరుకుల ధరలు అదుపులోనే ఉండొచ్చని ఆర్థిక వ్యవహారాల విభాగం విశ్లేషించింది. దీనివల్ల భారత్పై అమెరికా సుంకాల ప్రభావం పాక్షికంగా తగ్గుతుందని అభిప్రాయపడింది. ఎగుమతి విభాగంలో దేశానికి ఏర్పడే నష్టాన్ని కవర్ చేసుకునేందుకు భారత్లో వస్తు సేవల వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేయనుంది. అదే సమయంలో స్టార్టప్లు, పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించనుంది. కొత్త ఎగుమతి మార్కెట్లను వెతకడంపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది. భవిష్యత్తులోనూ ఇలాంటి సవాళ్లు ఎదురైనా తట్టుకునేలా సంస్కరణలు చేస్తూ ముందుకు సాగనుందని భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల విభాగం విశ్లేషించింది. భారత్ ఎగుమతి చేసే వస్తు సేవలపై అమెరికా విధించిన 50% సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల భారత్కు చెందిన దాదాపు 4 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ప్రభావితం కానున్నాయి. ఈ పరిణామం ప్రభావిత రంగాల్లో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న కార్మికుల ఉపాధిని ప్రశ్నార్థకంగా మార్చే ముప్పుంది. సుంకాల ఎఫెక్టుతో అమెరికాకు భారత్ ఎగుమతులు తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ లోటును మరో చోటు నుంచి పూడ్చుకునేందుకు కొత్త ఎగుమతి మార్కెట్ల కోసం భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారత ఆర్థిక వ్యవస్థకు క్రెడిట్ రేటింగ్ను ఇటీవలే మరింతగా పెంచారు. ఇది చాలా సానుకూల అంశం. దీనివల్ల భారత్లోని కంపెనీలకు తక్కువ వడ్డీకే పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు లభిస్తాయి. దీనివల్ల భారత్లో వివిధ రంగాల కంపెనీల కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయి. ఫలితంగా ద్రవ్యోల్బణ ఒత్తిడులు తొలగిపోతాయి. కంపెనీలకు లభించే భారీ పెట్టుబడుల వల్ల వస్తు సేవల తయారీ లేదా ఉత్పత్తి వ్యయాలు తగ్గిపోతాయి. అమెరికా సుంకాలను ఎదుర్కొనే క్రమంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటీవలే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో తదుపరి తరం సంస్కరణలు చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను మోదీ సర్కార్ ఏర్పాటు చేసింది. స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు నిబంధనలను సరళతరం చేయడం, అవి చెల్లించాల్సిన ఫీజులను తగ్గించడం, స్టార్టప్లకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం అనే అంశాలపై ఈ టాస్క్ ఫోర్స్ కసరత్తు చేయనుంది. తదుపరి తరం వస్తు సేవల పన్ను సంస్కరణలకు కూడా మోదీ సర్కార్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా నిత్యావసరాలపై జీఎస్టీని గణనీయంగా తగ్గించబోతోంది. ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రధాని మోదీ వెల్లడించారు.
ఇటీవలే యూకే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లతో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునే అంశంపై యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, చిలీ, పెరులతోనూ భారత్ ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. అమెరికా సుంకాల ప్రభావం వెంటనే కనిపించకపోయినా దాని తదుపరి దశల ప్రభావాల ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది.